పురాతన కాలంలో మగధ దేశంలో చారుమతి అనే సతీధర్మపరాయణురాలు ఉండేది. ఆమె భర్తకు విధేయతతో ఇంటికి తగిన విధంగా సేవ చేసే సతీస్త్రీగా పేరుగాంచింది. ఆమె భక్తిపరంగా దేవతల పూజలు చేస్తూ ధర్మబద్ధంగా జీవించేది. ఆమెకు సౌభాగ్యం నిలకడగా ఉండాలని నిత్యం లక్ష్మీదేవిని పూజించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో వరలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. నేను వరలక్ష్మి, అష్టలక్ష్మీ రూపాలలో ఒకటి. వచ్చే శ్రావణమాస శుక్రవారం నాడు నన్ను పూజించుము. ఈ వ్రతం చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగును అని ఆమెకు వరమిచ్చింది. ఈ దివ్య దర్శనానికి ఆనందించిన చారుమతి ఉదయమే లేచి భర్తకు చెప్పింది. అతడు కూడా ఆనందంతో ఆమెకు అంగీకరించాడు. శ్రావణమాస శుక్రవారం రోజున చారుమతి నిహిలంగా శుభ్రతతో తన ఇంటిని అలంకరించి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి వరలక్ష్మీదేవిని పూజించింది. పూజ అనంతరం వ్రతకథలు వినిపించి మంగళహారతి ఇచ్చి తాంబూలాలను సుమంగళిలకు సమర్పించింది. ఆమె చేసిన పూజకు సంతోషించిన వరలక్ష్మీదేవి ఆమె ఇంటికి ఆశీర్వాదంగా